ఇది ఎవరంటారా నాయన అయ్యా మీద పేరమ్మ ఎవరనుకున్నారయ్యా అయ్యా నా బార పుట్టింది నా బార మీ నాన్నగా నాకు బామ్మర్దయ్యా కోసండి ఒక్క 4 ముక్కలుగా కోసండి బెండకాయ ముక్కలుగా కోసి బాగా ఉడుకుతుంది ఏంటి నమ్మరు ఊరుకోండి కోడ వచ్చేసి తొండకాయలు బెండకాయలు అన్నారు కోడ వచ్చేసి ఊరుకోండి ఏమండి మీకు నమ్మకలేదా ఏమండి ఈ ఊర్లో మా అమ్మ తొప్పుడు లేడు మాకు మేనమామ లేడు మా నాన్నగారు బామ్మది లేడు అత్తరెత్తి గారు మధ్య చెట్టు గారు చెత్తగా రావాలంటే కానీ మేనమామ సంఖ్యకెత్తావు ఎలా దగ్గర ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర ఎన్నిసార్లు దగ్గర నాగే గారు ఆనవా చెప్పాలంటే ఎలా చెప్పాలండి చెప్పాలి చూడండి అమ్మా తల్లి గారు పొరుగులు మేనమామ దగ్గర ఉంటాయి మేనమామ పొరుగులు తల్లి గారి దగ్గర ఉంటాయి అబ్బాయి మీ అమ్మగారు వాళ్ళు నల్లది చూసుకోండి అయ్యా తమ్ముడు పొరుగులు ఏమన్నా తల్లి గారి పొరుగులు చూద్దామా ఒకసారి పంచే చుట్టూ తిరుగుతున్నారా అంటే ఒకసారి చూద్దామని నాకు సెంట్ డౌట్ వచ్చింది అమ్మగారికి మేము కరకాల అత్తపడుకుంటది మా అమ్మగారు లేదేంటి మగవారు కాబట్టి దేవి కటింగ్ వేసుకుంటాడు అమ్మవారు ఆడవారు కాబట్టి ఆయుధాడు వేసుకుంటారు ఓహో అయితే అమ్మగారిలో రెండు మొక్కమేనా గుండ్ర మొక్కం అయ్యా అమ్మగారు లాగా వెంకృష్గా ఉన్నాడు అవును పొన్ను ఉందరా అమ్మగారు లాగా నాకు సెంట్ డౌట్ వచ్చిందయ్యా నువ్వు అడగమంటే అడిగితే మొక్కవాడు పండుంటే అమ్మగారు ఏమో పైనుంచి కింద సమానంగా ఎట్టి రామారాగా ఉంటారు మా అమ్మగారి గట్టి ఎవరికి వచ్చేది ఇప్పుడు అంతా గ్యాస్ట్రిక్ వచ్చేసి పొట్ట పెరిగిపోయిందండి ఏమండి ఓహో మామయ్య ఏమండి మామయ్య గారు అమ్మేసి ఇంటికి పోయి కమిటీ వరకు 18 అమ్మేసాను మళ్ళీ కమిటీ వాళ్ళ కమిటీ వాళ్ళు 2 దాకా అనమాట ఇప్పుడు మీరు అలాగే భర్తీ చేయరండి నాయన నమ్మేరా బాబు నాయన మీరు నమ్మేరంటున్నారు నాయన గోవిందరాజు మీరు లాగొచ్చే కారణమయ్యా పెళ్లిలో ఎవరు రక్షలు వేలుకుంటున్నావు అంటున్నాడు తమ్ముడు కాలం కళ్యాణం చేస్తామని కన్ని కోసం కళ్ళొచ్చాం మామయ్య ఏమిటి రాజ్యాలను వెతికి చూపించాం ఏమిటయ్యా ఇది రాజ్యాలు తిరిగారా రాజు కానీ రాజ్యాలు ఎందుకు తిరిగారే ఎంతగాని రాజ్యాలు ఎందుకు దిగిరా ఆయన మాయంతరున్నది అని మేలు మంగ నచ్చిదే మంగారే చూసుకుందరేనా రాజు నాకు తెలియకుండా ఎన్నో రాజ్యాలు తిరిగారు రాజ్యాలు తిరిగారు ఎంతకైనా రాజ్యాలు వెతికేరయ్యా నాయన మా ఎంటున్నది అది వేలు మంగ నాయన మా అది వేలు మంగ అంటే ఎవరనుకుంటున్నారయ్యా నాయన విద్యాల శ్రీతల్లి వీధికే పరమా పుణ్యము తల్లి పట్నాలకి మా మంగాదేవి లేకుండా లక్ష్మీదేవి ఉంటది ఇదిగో నచ్చితే ఇంటి మీద అన్నారు అలాగనే ముద్ధారకుడు 6 అల్లుళ్ళకి చెప్పాడంట 6 మహారాజులు ఆలోచించుకున్నారు ఏమండి మీ కూడా మేము వస్తామండి మీ మంగళ చూసుకోవడానికి వస్తాం అలాగే 6 మహారాజులు ఎవరు మేనమామ వెళ్తున్నారు ఆయన ద్వారకాపట్నం
చక్కొచ్చారు వచ్చారు. నాయన భార్య ఇండియాదేవి చూసి అలా మొత్తం అనుకున్నట్టుంది ఏమని? ఏమండి మీ వెనకాల వచ్చిన చుట్టాలు ఎవరండి బంధువులు ఎవరండి? దేవి చుట్టాలు ఎవరు బంధువులు ఎవరంటారా అవును. దేవి మా పేరింగి దేవక్క కొడుకులు ఆహా. మన అలివేరు మంగళకొచ్చారు చిన్నారు మగడు చూడొచ్చారు. చూడొచ్చారని పాలు కొడుకోమని ఆరుగురు మహారాజులకి నీళ్ళు ఇచ్చారు ఆహా. నాయన కూర్చామని రాజులకి కూర్చునేరేరా ఈ నీరు వేసేరు గీత శాపాలు కూర్చోమని కుర్చీ లేకుండా ఈదులో వేసారు ఎంత శాపలు ఏ శాపలు కూర్చోండి ఊరుకోండి. ఏ ఏడు మీరు నర్రు కదా సాపలు వేస్తారు, రోడ్డు మీద వేస్తారు సాపలు. ఆ, అంటే ఓయ్ మాకేమైనా సార్ ఆ, నవరాత్రి వేయాలి రాగి కుర్చీలు, ఆ. యువరాత్రి వేయాలి వెండి కుర్చీలు, ఆ. బంగారు కుర్చీలు బాగుకేస్తే ఆ. మా ఎవరు కోళ్ళు కూర్చుంటాం. అవన్నీ మేము తేలంగానే ఆ. కంపెనీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఆ. ఇక్కడ ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి ఆ. ప్లాస్టిక్ కుర్చీలు ఏమంటారా మంత్రాలు పుత్రులు ముగ్గురు వేసుకోవాలి మీరు. మీరు ప్లాస్టిక్ కుర్చీలా ఆ. అలా కాదు కానీ ఆ. ఇగో ఆ. సత్యంగా లోపల ఉన్నాయంటే కుర్చీలు ఇనప కుర్చీలు ఎక్కువ ఉన్నాయండి. ఆ కుర్చీలు ఏమంటారా అయ్యో పువ్వులోకి వెళ్ళి